వడ్డీల భారం తగ్గితేనే అభివృద్ధికి నిధులు 7% తగ్గించుకుంటే ప్రతి నెల 2,000 కోట్ల మిగులు సర్కారుకు ఆర్థిక శాఖ నివేదిక ఇచ్చిందట. 7% తగ్గించుకోవాలంట, వడ్డీల భారం అధికం అయిపోయిందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల మీద 7 లక్షలు 8 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయింది మీ నాయన. ఇంకా నువ్వేం చదువుదామని వచ్చినావు తల్లి, మా అప్పులు కట్టిరా. ఫస్ట్ ఒక పని చేయి, బీసీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, సరే నిన్ను నీ బీసీ ఉద్యమంలోకి నేను వస్తా అంటున్నావు కదా, ఓ పని చేయి, బీసీలకున్న 33% రిజర్వేషన్ 23% చెప్పిన కేసీఆర్ మోసగాడు అని ప్రకటించు. అంతే. ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చి బీసీల నోటికాడి ఉద్యోగాలను ఎగ్గొట్టిన మోసగాడు కేసీఆర్ అని ప్రకటించి మీ నాయన చేసి తప్పులు చేసిండని ముక్కు నాలుగు రాసి మా నాయ బ్రాహ్మణులు, మా రజకులు, మా పద్మశాలీలు, మా ముదిరాజులు, మా గౌడ్లు, మా మున్నూరు కాపులు వీళ్ళందరి తలలో ముంగట మోకాళ్ళ మీద నిలబడి ముక్కు నాలకు రాయి. ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాం. నేను అప్పుడు డిసైడ్ కూడా కాదు, ఆలోచించాలి. అప్పుడు త్వరలో తెలంగాణ పదకోశం ఇంట్లో కూడా ఉంటుంది, చూసుకో. ఈ పదకోశంలో ఉంటుంది, చూసుకో. పదకోశం పెద్దగా చేస్తారు. పర్యాయ పదాలతో సమగ్ర సంకలనం, రూపకల్పనలో సాహిత్య అకాడమీ నిమగ్నం. 1, 3 శనివారాలు సాహిత్య వారం, విద్యార్థులకు రచనలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రణాళికలు. ఇది ప్రభుత్వం. ఇప్పటిదాకా చూపించిన బుక్ కూడా ప్రభుత్వం. తెలంగాణ సాహిత్య అకాడమీదే. అప్పుడు నందిని సిద్ధారెడ్డి ఉన్నారు. నీకో చదువా ఏమన్నా? చీకటైతే డిమ్ము లైట్లలో ఉండు మీకు అలవాటేమో. మేము బర్ల కాడ, కొట్టాల కాడ, బావుల కాడ ఈడ మేము 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.